సత్యం కంప్యూటర్ కి బంపర్ డిస్కౌంట్ ఇస్తూ సర్కార్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. 300 కోట్లు ఖరీదు చేసే భూమిని 5 కోట్లకు ఎలా ఇస్తారంటూ ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగుతున్నాయి. విశాఖలో హాట్ టాపిక్ గా మారిన సత్యంపై సర్కారీ ప్రేమపై మా రీజనల్ కోఆర్డినేటర్ రాజు లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు రాజు. కాపులపాడు లేఅవుట్ ధర ఒక 50 ఎకరాల భూమిని అంటే ఈ భూమి 300 కోట్ల రూపాయలు ఖరీదు చేస్తుంది. ఈ భూమిని 5 కోట్ల రూపాయలకి సత్యం కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం దారాదత్తం చేసింది. దీనిపై వివాదం చెలరేగుతుంది. ఒక పేదవాడు చిన్న ఇల్లు వేసుకుంటానంటే పట్టాయని ప్రభుత్వం 50 కోట్లు 300 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమిని ఎట్లా కార్చౌకగా ఇస్తారని చెప్పి వీళ్ళంతా కూడా నిలదీస్తున్నారు. మన ముందు సిపిఐ, తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం పార్టీ సంబంధించిన నేతలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ముందుగా చెప్పండి, అంటే దీని మీద మీ సిపిఐ రెస్పాన్స్ ఏంటి? అసలు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములకి రక్షణదారుగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఈ భూముల్ని పెద్ద పెద్ద కంపెనీలకి దారాదత్తం చేస్తుంది. అది కూడా వారికి అనుకూలమైనటువంటి కంపెనీలకే ఈ రకమైనటువంటి పద్ధతిలో దారాదత్తం చేయటం అనేది దుర్మార్గం. ఇవాళ సత్యం కంప్యూటర్ సంస్థలో జరిగినటువంటి అక్రమాలన్నీ బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రభుత్వం యొక్క కుట్ర దీనిలో ఎంత వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి వాటాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చలకు వస్తూ ఉన్నాయి. దీన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ రకంగా భూముల్ని పంచుకుంటూ పోతే ఈ రకంగా ప్రభుత్వ భూముల్ని ఇప్పుడు ఆ కంపెనీకి 137 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీ ఇవాళ దాని ఆస్తులు 8,000 కోట్ల రూపాయలకు పైగా నగదు నిల్వలే ఆ కంపెనీకి ఉన్నాయి. అంత పెద్ద కంపెనీకి ఇట్లా కార్చౌకగా ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి విధానాలు పేదలకేమో నిరాకరించి పెద్దవాళ్ళకి కట్టబెట్టేటువంటి విధానాలని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మీ ప్రజారాజ్యం పార్టీ తరఫున మీ రెస్పాన్స్ ఏంటి? నిరుద్యోగులకి ఉద్యోగాలను కల్పిస్తామంటూ ఈ ప్రభుత్వం పెద్ద పెద్ద బడా సంస్థలకి అతి ఖరీదైన విలువలను అతి తక్కువ రేట్లకు ఇచ్చేసి ధనార్జన పనిచేస్తుంది అనేది ఎక్కడ కూడా ఉద్యోగ పరిస్థితులు కల్పించినట్టుగా ఈ విశాఖపట్నం లేదు. ఈ ప్రకృతి అందాలకు నిలయమైనటువంటి రుషికొండ లేఅవుట్, కాపుల లేఅవుట్లో వీళ్ళు అతి తక్కువ రేట్లకి వాళ్ళకి అనుకూలమైనటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు ఇస్తూ ఉన్నారు. దీని మీద మేము ముమ్మరంగా ధర్నాలు చేసి ఈ బడా సంస్థలకు ఇస్తున్నటువంటి ఈ కార్పొరేట్ సంస్థలకు ఏ భూములు ఇస్తున్న వాటి మీద మేము వాళ్ళని అడ్డుకుంటామని మీకు తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మీరు చెప్పండి, అంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అనేక మంది బడా పారిశ్రామికవేత్తలకు భూములు ఇచ్చారు. కానీ ఇప్పుడు మీరు ఎందుకని పోరాటం చేస్తాం? బడా పారిశ్రామికవేత్తలకు మేము భూములు ఇచ్చినా అదే మేము అంటే నిర్ణయాత్మకమైన ధర పెట్టి ఇచ్చారు. కానీ ఇట్లా అది కూడా చిన్న చిన్న భూములు మంచి ప్లేసెస్లో ఎంకరేజ్ చేయడానికి, ఐటీ పరిశ్రమను ఎంకరేజ్ చేయడానికి అట్లా ఇచ్చారు. కానీ ఇలా ఎక్కడో 6 కోట్ల రూపాయల విలువైన భూమి అది కూడా గవర్నమెంట్ యాక్షన్స్లోనే 6 కోట్ల రూపాయలు ధర అని ప్రజలందరికీ తెలుసు. అట్లాంటి భూమిని ఈవెన్ కలెక్టర్ హ్యాస్ డిసైడెడ్ 80 లక్షలు దాని మార్కెట్ విలువ అని కలెక్టర్ నిర్ణయించినప్పుడు దాన్ని 10 లక్షల రూపాయలకి ఇవ్వటంలో ఆంతర్యం ఏమిటి? 10 లక్షలు అంటే 300 కోట్ల రూపాయల భూమిని 5 కోట్లకి ఒక ప్రైవేట్ సంస్థకి అప్పగించడంలో ఆంతర్యం ఏంటి? ఎన్నో డబ్బులు బుడుపులు చేతులు మారినాయని ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. అంత దారాదత్తం చేయాల్సిన పని ఉందా? ఒక ప్రైవేట్ సంస్థను ముఖ్యమంత్రి చెప్తున్నారు, అంటే నిరుద్యోగ సమస్య పరిష్కరించేందుకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ భూమిని ఇచ్చామని చెప్తున్నారు. ఇవ్వమనండి, అంటే ఇవ్వచ్చు. ఎట్లా ఇవ్వచ్చు? ప్రభుత్వ రేట్ ఉంటుంది కదా, ప్రభుత్వ రేట్ ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ రేట్ ఉన్నది కదా, మార్కెట్ రేట్ 6 కోట్లకి ఇవ్వమనండి. 6 కోట్లు పెట్టి కొనుక్కోమనండి. 6 కోట్లు పెట్టి వాళ్ళకి ఏబుల్గా సంస్థ చేయగలిగిన సంస్థే కదా, 6 కోట్లు పెట్టి కొనుక్కోగలదు, పెట్టగలదు, ఇవ్వచ్చు. ఫ్రీగా ఉద్యోగాలు అని ఇవ్వట్లేదు కదా, ఏరియా డెవలప్ అవుతుంది. ఫ్రీగా ఉద్యోగాలు ఏం చేయరు వాళ్ళు కూడా. ఎక్కువ కోట్లు ఇచ్చేస్తారా? మామూలుగా కష్టపడి పనిచేసిన వాళ్ళని పోషిస్తారు. ఆ విలువ లేకపోతే తీసేశారు కదా మొన్న సత్యం కంప్యూటర్సే మేము పోషించలేమని చెప్పేసి అనేక ఉద్యోగాలు తీసేశారు ఈ మధ్యకాలంలో. మరి ఎక్కడ ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నాయి. 300 కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూమిని 5 కోట్ల రూపాయలకు ఎలా ఇస్తారని వీళ్ళంతా కూడా నిలదీస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తాను చేసిన ఆదేశాన్ని మళ్ళీ పునరాలోచించుకుని ఆ భూమికి ఇచ్చిన పర్మిషన్ రద్దు చేసుకోవాలని, ఆ భూమిని పేదలకు అందరికీ కూడా పట్టాలుగా ఇచ్చే వాళ్ళందరికీ నివాస యోగ్యం కల్పించి వాళ్ళందరినీ కూడా ఒక ఇంటి వాళ్ళని చేయాలని వీళ్ళంతా కూడా కోరుతున్నారు. భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేయడం ద్వారా ఆ భూమిని మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా మేమంతా ఒత్తిడి చేస్తామని ఈ నాయకులంతా కూడా చెప్తున్నారు.